పొందిన సంతోషము మీరు పొందాలని అదే ప్రకారంగా మీకు ఈ మాటలు తెలియబడుతున్నాయి. ఎందుకంటే దేవుడి సోదరా, దేవుడు నన్ను మమ్మల్ని కాదండి ప్రేమించింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడని. ప్రేమిటి సోదరులా, మరి ప్రభు ఆ దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాము. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం తెలుస్తున్నది. నిజమే, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడని ఎవరు లేరని. ప్రియమైన సోదరుడా, మరి నీ నా జీవితం చుట్టూ నీతిగా ఉంటున్నావా? మరి ప్రభు ఒక వాక్యం సెలవిస్తున్నది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారని. మరి ఈ జీవితంలో ఆ శాంతి, ఆ ఆనందం అది పొందలేకపోతున్నావు అంటే ప్రియమైన సోదరా, ఈ దినము ఈ మాట నీకే, ఈ మాట నీకే. మరి ప్రభు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది, ప్రయాసపడి పాప భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, ఏదైతే భారంలో మోసుకుంటున్నావో, ఏదైతే నీవు బాధలో ఉన్నావు, ఏ విషయంలో నువ్వు ఏం చేయాలి, ఏ సమస్యలు ఎదుర్కోలేదు అంటున్నావు, ప్రియమైన సోదరా, ప్రభు అంటున్నాడు, పాప భారం మోసుకున్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి కలిగజేస్తా అంటున్నాడు. మరి ఈ దినం ప్రభు విశ్రాంతి కలిగజేయడానికి ఆ ప్రభు కాలంలో మీ ముంగట ఈ విధంగా మనం నడిపిస్తుంది. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. నా జీవితం, మా జీవితం చూసుకుంటే మేము కూడా ఒకప్పుడు దేవుని ఎరగని వాళ్ళంగా అనేక విషయంలో మేము ముందుకు నడిచే వాళ్ళుగా ఉన్నాము. మరి ఒక సమయంలో, ఒక నాన్న సమయంలో నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. మరి అందులో నేను చనిపోయేవాడిని, ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి. మరి ఎన్నో విషయంలో వాళ్ళు బంధువులు ఉన్నారు, డబ్బులు ఉన్నాడు, కానీ ఏది అంతతో కాలేదండి. మరి నా అహంకారం ద్వారా నేను నా అహంకారం బాగుంటుండే. అలాంటి స్థితిలో ప్రభు అయిన దేవుడు నన్ను దర్శించినాడు. మరి ఇది ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో కుంగి ఉన్నావు, లే, ఆ విషయం పక్క పెట్టు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు సోదరుడా, లే, ఇది రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు. దేవుడి సోదరుడా, రా, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకని ఈ దినము ఈ మాటలు నీ కొరకే ప్రియమైన సోదరుడా, లేని జీవితం మారుతుంది. ఎందుకంటే మా జీవితం మారింది. తాగుడికి బానిస, ఇంకా అలాంటి ఎన్నో బానిసలు ఉన్నా నన్ను దేవుడు మార్చున్నాడు. మరి ఈ దినము నిన్ను, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. ప్రియమైన సోదరుడా, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, దేవుడు లోకాన్ని ప్రేమించినాడు, నిన్ను ప్రేమించాడు, మిమ్మల్ని ప్రేమించాడు, ఈ లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సోదరుడా, ఈ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది, ఆయన దగ్గరకు వస్తే నీకు శాంతి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ పాపంలో జీవిస్తున్నావో పాపం వలన మరణము జీతం అది. మరి మనం అన్ని చేస్తున్నాము, పని చేస్తున్నాగా జీతం సంపాదించుకుంటున్నాము. మరి కిరాసా పెట్టంగా జీతం సంపాదించుకుంటున్నాడు. ఆ పాపానికి ఒక జీతం ఉండే ప్రేమిటి సోదరుడా, ఆ పాపానికి జీతం కేవలం మరణమే. ఈ దినము ఆ మరణం నుంచి తప్పించబడాలంటే, ఆ మరణం విడిపింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నీవు విని ఆయన సన్నిధిలో నడవాలి. ప్రేమిటి సోదరుడా, రా, నేనే నీకు రక్షణ దినము. నీ నోటితో ప్రభువా నేను పాపిని, కడుగు.